ఒకసారి చర్చించుకుందాం. క్వశ్చన్ 1, గెస్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లోని వ్యక్తులు ఎవరై ఉంటారు? గెస్ చేయండి. వీరు మరి ఎవరో కాదు, ద గ్రేట్ స్పిరిచువల్ గురు రామకృష్ణ పరమహంస అండ్ హిస్ డిసైపుల్ స్వామి వివేకానంద. క్వశ్చన్ 2, హౌ డు యూ థింక్ ఆర్ దే రిలేటెడ్ టు ఈచ్ అదర్? మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా రామకృష్ణ పరమహంస గురువైతే స్వామి వివేకానంద ఆయనకు శిష్యుడు. క్వశ్చన్ 3, వై డిడ్ ద యంగ్ మ్యాన్ మీట్ ద అదర్ పర్సన్? యంగ్ మ్యాన్ తన గురువుని ఎందుకు కలిశాడు? ద యంగ్ మ్యాన్ మెట్ ద అదర్ పర్సన్ టు నో అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. యంగ్ మ్యాన్ దేవుడి యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం తన గురువుని కలిశాడు. క్వశ్చన్ 4, వాట్ ఈస్ ద మ్యాన్ విత్ అ బియర్డ్ సేయింగ్? గడ్డంతో ఉన్నటువంటి వ్యక్తి ఏమని సమాధానం చెప్పాడు? ద బియర్డెడ్ మ్యాన్ సెడ్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. బియర్డెడ్ మ్యాన్ ఏమని సమాధానం చెప్పాడంటే దేవుడు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడని. క్వశ్చన్ 5, వై డూ వీ లిసన్ టు పర్సన్స్? మనం ఇతరులు చెప్పే మాటలు ఎందుకు ఆలకిస్తాం? వీ లిసన్ టు పర్సన్స్ టు అక్వైర్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. ఇతరుల నుంచి తగినంత జ్ఞానం సంపాదించుకోవడానికి వారు చెప్పే మాటలు మనం వినాలి. సమ్ ఈవెంట్స్ బ్రింగ్ అబౌట్ అ రిమార్కబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యాన్ ఇండివిజువల్. సచ్ ఈవెంట్స్ బికమ్ టర్నింగ్ పాయింట్స్. కొన్ని సంఘటనలు వ్యక్తుల జీవితాల్లో ప్రభావవంతమైన మార్పుని తీసుకొస్తాయి. వాటినే మనం టర్నింగ్ పాయింట్స్ అంటాం. లెట్స్ రీడ్ అబౌట్ an incident in the life of APJ Abdul Kalam when he was in class 5 that became the turning point in his life. ఇప్పుడు మనం దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చైల్డ్హుడ్లో అనగా ఆయన 5వ తరగతి చదువుతున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను చదువుకుందాం. అదేవిధంగా ఆ సంఘటన ఆయన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో కూడా తెలుసుకుందాం. ద టర్నింగ్ పాయింట్, రీడింగ్ కంప్రహెన్షన్. I was in class 5 when the Second World War, the largest conflict in human history, was at its peak. సెకండ్ వరల్డ్ వార్ అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రపంచ దేశాల మధ్య జరుగుతూ ఉన్నప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను. బికాస్ ఆఫ్ ద వార్ ఆల్ ద రిసోర్సెస్ వర్ స్కేర్స్ అండ్ ద ప్రైసెస్ వర్ నాట్ అఫోర్డబుల్. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువులైనటువంటి పప్పులు, ఉప్పులు మొదలైనటువంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సో ఐ హ్యాడ్ టు టేకప్ మై ఫస్ట్ జాబ్ యాజ్ ఆ న్యూస్ పేపర్ బాయ్. దీనితో నేను నా మొట్టమొదటి జాబ్ న్యూస్ పేపర్ బాయ్గా చేరవలసి వచ్చింది. మై టాస్క్ వాజ్ టు పికప్ అ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్ అండ్ టు డెలివర్ దెమ్ టు సమ్ లోకల్ ఆఫీసెస్, సమ్ టీ స్టాల్స్ అండ్ ఒకేషనల్లీ అ ఫ్యూ హోమ్స్. నా టాస్క్ ఏమిటంటే బండిల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ను రిసీవ్ చేసుకోవడం, వాటిని లోకల్ ఆఫీసుల్లోనూ టీ స్టాల్స్లోనూ అదేవిధంగా కొన్ని ఇళ్లలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. Before I set up to distribute, I used to sit on the bench there at the station, open the bundle and carefully pluck out a copy of the daily newspaper Dinamani. అయితే న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుగానే నేను స్టేషన్ ఎదురుగుండా గల ఒక బెంచ్ పై కూర్చుని బండిల్స్ నుంచి ఒక న్యూస్ పేపర్ తీసుకునేవాడిని. ఆ న్యూస్ పేపర్ పేరు దినమణి. The first page always caught my attention as it was usually filled with the photos of fighter aircrafts and stories of the Second World War. ఆ న్యూస్ పేపర్లోని ఫస్ట్ పేజ్ నన్ను విపరీతంగా ఆకర్షించేది. ఎందుకంటే ఆ ఫస్ట్ పేజ్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి స్టోరీస్ని ప్రచురించేవారు. ద జర్మన్ ఎయిర్ ఫోర్స్ కాల్డ్ Luftwaffe was sending hundreds of planes and bombers to attack the city and the British Royal Air Force had to deploy their full air force to defeat their motherland. లఫ్ట్వఫీ అని పిలువబడేటువంటి జర్మన్ ఎయిర్ ఫోర్స్ వందల సంఖ్యలో ప్లేన్స్ను, బాంబర్స్ను సిటీ మీద అటాక్ చేయడానికి డిప్లాయ్ చేసేవి. సరిగ్గా అదే సమయంలో జర్మన్ ఎయిర్ ఫోర్స్ని ఎదుర్కోవడానికి బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కూడా తగినంత ఎయిర్ ఫోర్స్ని రంగంలోకి దించేది. ద స్టోరీస్ వుడ్ బి అబౌట్ బ్రేవ్ పైలట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అండ్ హౌ దే మనూవర్డ్ దేర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బాంబర్స్. ఈ స్టోరీస్ ముఖ్యంగా వేటి గురించి పబ్లిష్ చేసేవారంటే ధైర్య సాహసాలు కనబరిచినటువంటి పైలట్స్ గురించి, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్, బాంబర్స్ని ఏ విధంగా జారవిడిచేవో ప్రచురించేవారు. యాజ్ అ యంగ్ బాయ్ I used to love the stories of the pilots and their planes. I was curious about planes. I wanted to be a pilot myself. నేను యంగ్ బాయ్గా ఉన్నప్పటి రోజుల నుండే పైలట్స్ని, ప్లేన్స్ని విపరీతంగా అభిమానించేవాడిని. వాటి గురించిన విశేషాలు ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండేవాడిని. నేనే పైలట్ అయినట్టుగా ఫీల్ అయ్యేవాడిని. బ్యాక్ ఇన్ మై విలేజ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇక ఈ సెంటెన్స్ మీనింగ్ విషయానికి వస్తే, మా విలేజ్లో నేను కొంతమంది వ్యక్తులతోటి ఈ ప్లేన్స్ గురించి, ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, బాంబర్స్ గురించి డిస్కస్ చేసేవాడిని. ఐ బిలాంగ్ టు అ పూర్ ఫ్యామిలీ వేర్ నోబడీ వెంట్ టు స్కూల్.
నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా కుటుంబంలో ఎవరు కూడా స్కూల్కి వెళ్ళేవారు కాదు. హౌఎవర్ ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్. అదృష్టవశాత్తు నాకు గొప్ప టీచర్స్ తోటి పరిచయాలు కలిగినాయి. మై క్యూరియాసిటీ గ్రూ ఇన్ సైన్స్ బికాస్ ఆఫ్ అ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాజ్ 10-year-old బాయ్ ఇన్ క్లాస్ 5. నాకు సైన్స్ పట్ల విపరీతమైన జిజ్ఞాస పెరగడానికి కారణం ఒక స్పెషల్ టీచర్. నా 10వ ఏట నేను 5వ తరగతి చదువుతూ ఉన్న సమయంలో ఆయన నాకు పరిచయం అయ్యారు. దిస్ వాజ్ ఇండీడ్ అ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఆయనతో సాన్నిహిత్యం నా జీవితాన్నే మార్చేసింది. మై సైన్స్ టీచర్స్ నేమ్ వాజ్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యార్. మా సైన్స్ మాస్టర్ పేరు శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యార్. వన్ డే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇన్ అవర్ క్లాస్ ఆఫ్ 65 వాజ్ హౌ బర్డ్స్ ఫ్లై. ఒకరోజు మేము క్లాసులో ఉండగా పక్షులు ఎలా ఎగురుతాయి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకున్నాం. హీ డ్రూ అ స్కెచ్ ఆఫ్ అ బర్డ్ విత్ అ టైల్, వింగ్స్ అండ్ ఫెదర్స్ అండ్ అ హెడ్ ఆన్ ద బోర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ అ బర్డ్ ఫ్లూ. మా సైన్స్ మాస్టారు బోర్డు మీద పక్షి యొక్క తోక, రెక్కలు, ఈకలు, తల మొదలైన వాటిని వేశారు. వేసిన తర్వాత ఒక పక్షి ఎలా ఎగురుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఎక్స్ప్లెయిన్ హౌ అ బర్డ్ కుడ్ లిఫ్ట్ ఇట్ సెల్ఫ్, ఫ్లై అండ్ చేంజ్ డిరెక్షన్ బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ టైల్. ఒక పక్షి ఏ విధంగా తన రెక్కలను ఉపయోగిస్తుందో, ఏ విధంగా తన దిశను మార్చుకుంటుందో ఎగరడానికి ముందు అంతా కూడా ఆయన చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఆస్క్డ్ అస్ వెదర్ వీ అండర్స్టూడ్. అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన మాకు అర్థమైందా అని అడిగారు. వీ గేవ్ అ గ్లూమీ రిప్లై, నో. కానీ మేము ఆయనకి ఒక డిసప్పాయింటింగ్ రిప్లై ఇచ్చాం. ఏమిటది? నో అని. మిస్టర్ అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. కానీ మిస్టర్ అయ్యర్ మా రెస్పాన్స్కి ఏమాత్రం అప్సెట్ అవ్వలేదు. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీ షోర్. ఆ రోజు సాయంత్రమే ఆయన మమ్మల్ని అందరినీ సముద్రపు ఒడ్డుకు తీసుకుని వెళ్ళారు. ద సన్సెట్, వేవ్స్, కూల్ బ్రీజ్ అండ్ ద చీపింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ అ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సూర్యాస్తమయం, అలలు, చల్లటి గాలి, పక్షుల యొక్క కిలకిలారావాలు ఇవన్నీ కూడా అక్కడి వాతావరణాన్ని చాలా చక్కగా, చాలా ప్లెజెంట్గా మార్చినాయి. హీ ఆస్క్డ్ ఆల్ ఆఫ్ అస్ టు నోటీస్ హౌ ద బర్డ్స్ మేక్ అ ఫార్మేషన్ ఇన్ ఎ గ్రూప్ అండ్ ఫ్లై. అప్పుడు ఆయన పక్షులను చూపించి అవి ఏ విధంగా ఎగురుతున్నాయో మమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పారు. హీ ఆల్సో టోల్డ్ అస్ టు నోటీస్ ద షేప్ ఆఫ్ ద ఫార్మేషన్ మేడ్ బై ద బర్డ్స్ వైల్ ఫ్లూ. అదేవిధంగా పక్షులు పైకి ఎగురుతూ ఉండగా వాటి యొక్క షేప్ని ఏ విధంగా మార్చుకుంటాయో కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేయమని ఆయన చెప్పారు. హీ డ్రూ అవర్ అటెన్షన్ టువర్డ్స్ హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై హయ్యర్ అండ్ హౌ దే యూజ్ ద టైల్ టు ప్రొపెల్ డిరెక్షన్స్. పక్షి ఎగిరేటప్పుడు దాని యొక్క రెక్కల్ని ఏ విధంగా అల్లల్లాడిస్తుందో మమ్మల్ని అబ్జర్వ్ చేయమని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా పక్షులు తమ దిశలు మార్చుకోవడానికి వాటి యొక్క తోకలు ఏ విధంగా మూవ్ అవుతాయో కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేయమని ఆయన అన్నారు. మిస్టర్ అయ్యర్ ఆల్సో మేడ్ అస్ నోటీస్ హౌ ద బర్డ్ ఈస్ పవర్ టు ఫ్లై బై ఇట్ సెల్ఫ్. అంతేకాకుండా పక్షులకి ఎగిరే శక్తి ఏ విధంగా వచ్చిందో మమ్మల్ని కనిపెట్టాల్సిందిగా ఆయన టాస్క్ ఇవ్వడం జరిగింది. In 15 minutes, all the students cheerfully shouted, "Yes, sir, we now understood how birds fly on their own." 15 నిమిషాలు గడిచిందో లేదో మొత్తం విద్యార్థులందరూ కూడా మాకు పక్షులు ఎలా ఎగురుతాయో అర్థమైంది సార్ అని చెప్పడం జరిగింది. The flight principle got imprinted in my mind and I decided that in the future I will study subjects related to flight. పక్షులు ఎగరడంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి సిద్ధాంతం నా మైండ్లో బలంగా నాటుకుపోయింది. ఆ ప్రిన్సిపల్ వల్లే నాకు తదనంతర కాలంలో ఫ్లైట్స్ మీద విపరీతమైన ఆసక్తి డెవలప్ అయింది. హౌఎవర్ యాజ్ అ లిటిల్ బాయ్ ఐ నీడెడ్ గైడెన్స్ టు పర్స్యూ దిస్ ఫీల్డ్. కానీ నాకు ఈ సబ్జెక్ట్ బాగా అర్థం కావాలంటే తగినంత గైడెన్స్ అవసరం. ఐ ఆస్క్డ్ మై టీచర్ మిస్టర్ అయ్యర్ టు గైడ్ అండ్ టెల్ మీ హౌ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్. అందుకే నేను మిస్టర్ అయ్యర్ని నా ఇంట్రెస్ట్ని ఏ విధంగా ప్రాక్టీస్లోకి పెట్టాలో, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో సలహాలు కోరాను. హీ టోల్డ్ మీ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్. అప్పుడు ఆయన నాకు ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్ కోర్సెస్ చదవమని సలహా ఇచ్చారు. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ లెర్న్ దట్ డే చేంజ్ మై లైఫ్. ఆ రోజు నేర్చుకున్నటువంటి అంశం నా జీవితాన్నే మార్చివేసింది. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్. నేను ఒక లక్ష్యాన్ని డెవలప్ చేసుకున్నాను. లేటర్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాజ్ టు స్టడీ ఫిజిక్స్. తర్వాత కాలంలో ఫిజిక్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో కూడా నేను తెలుసుకున్నాను. ఐ చోజ్ ఫిజిక్స్ బ్రాంచ్ నేను ఆప్ట్ చేయడం జరిగింది. ఐ ఆప్టెడ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్లో
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేశాను. దెన్ ఐ బికేమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ అ స్పేస్ టెక్నాలజిస్ట్. తరువాత కాలంలో నేను ఏరోనాటికల్ ఇంజనీర్ మరియు స్పేస్ టెక్నాలజిస్ట్గా మారడం జరిగింది. మిస్టర్ అయ్యర్స్ క్లాస్ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ విచ్ లెడ్ మీ టు మేక్ అ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. మిస్టర్ అయ్యర్ క్లాసు నా జీవితాన్ని ఏ విధంగా మార్చివేసిందంటే నాకున్నటువంటి ఆసక్తిని నా ప్రొఫెషన్గా మార్చేలా చేసింది. ఏరోనాటిక్స్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ స్పెషల్ టు మీ. ఏరోనాటిక్స్ లేదా విమానాలకు సంబంధించినటువంటి శాస్త్రం నాకు చాలా స్పెషల్. మై కెరీర్ బిగాన్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ పర్టిక్యులర్ ఫీల్డ్లో నా కెరీర్ బిగిన్ అయింది. ఇక్కడితోటి మన రీడింగ్ కాంప్రహెన్షన్ కంప్లీట్ అయింది. ఇక్కడ అబ్దుల్ కలాం గారి గురించి ఒక స్పెషల్ నోట్ ఇవ్వడం జరిగింది, అది మీకు చదివి వినిపిస్తాను. ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్, డాక్టర్ అబ్దుల్ కలాం హ్యాడ్ జాయిన్డ్ డిఆర్డిఓ అండ్ హ్యాడ్ డిజైన్డ్ హెలికాప్టర్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. ఐఐటి మెడ్రాస్లో చదువు పూర్తయిన తర్వాత డాక్టర్ అబ్దుల్ కలాం డిఆర్డిఓలో జాయిన్ అయ్యారు. ఇండియన్ ఆర్మీ కోసం హెలికాప్టర్స్ డిజైన్ చేశారు. హీ వాజ్ లేటర్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO and had worked as the project director for SLV-3, India's first indigenous satellite launch vehicle. తర్వాత ఆయన ఇస్రోలో చేరి SLV-3 ప్రాజెక్ట్ పైన వర్క్ చేశారు. In the year 1980, he had joined the Indian missile program and had made 2 missiles, namely Agni and Prithvi, for the Indian Army. 1980లో శ్రీ అబ్దుల్ కలాం ఇండియన్ మిసైల్ ప్రోగ్రాంలో జాయిన్ అయి అగ్ని మరియు పృథ్వీ క్షిపణులను ఇండియన్ ఆర్మీ కోసం సిద్ధం చేశారు. పీపుల్ అఫెక్షనేట్లీ కాల్డ్ హిమ్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానంతో ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. లేటర్ ఆన్ హీ హ్యాడ్ గాట్ అ ఛాన్స్ టు వర్క్ యాజ్ ద చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1992 టు 1999. అనంతరం ఆయన 1992 నుంచి 1999 వరకు ప్రైమ్ మినిస్టర్ గారికి సైంటిఫిక్ సలహాదారుడిగా వ్యవహరించారు. In the year 2002, he was elected as the 11th President of India unanimously by all political parties. Year 2002లో శ్రీ అబ్దుల్ కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. In 1997, the government of India honored him with the highest civilian award, the Bharat Ratna. 1997వ సంవత్సరంలో ఆయనను భారతరత్న అవార్డుతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సన్మానించింది. He dedicated his achievements to all his teachers who inspired him and had motivated him to service his motherland throughout his life. ఆయన సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా ఆయనను మోటివేట్ చేసినటువంటి టీచర్స్కు అంకితం ఇచ్చారు ఆయన. అంతేకాకుండా తన సర్వీసెస్ని తన మదర్ల్యాండ్ కోసం తన జీవితం అంతా కూడా కొనసాగించారు. In his autobiography, The Wings of Fire, he had mentioned that his teacher Shiva Subramania Iyer's lecture was the turning point for all of his accomplishments. శ్రీ కలాం గారి ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆ పుస్తకంలో ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తన సైన్స్ టీచర్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్ ఇచ్చినటువంటి లెక్చర్ తన జీవితంలో సాధించినటువంటి అన్ని విజయాలకు కూడా టర్నింగ్ పాయింట్ అయింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.